మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఆలోచించండి, ఎట్లాంటి ఫండింగ్ ఎట్నుంచి వస్తుంది అంటే ఇప్పుడు మన సంపద గవర్నమెంట్ తీసుకొని మనకి ఇవ్వట్లేదు సరే, కానీ గవర్నమెంట్ ఏమైనా హాస్పిటల్స్ కడుతుందా? గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేసిందా? పేద ప్రజలకు ఎవరైనా సహాయం చేస్తుందా? ఇంకా అడిషనల్గా స్కాములు ఇవే కదా నడుస్తుంది. ఇవి కాకుండా వాళ్ళ మైనారిటీ ఓటు బ్యాంక్ని కాపాడుకోవడం కోసం మదర్సాలకి ఫండింగ్లు ఇస్తున్నారు. ఇలాంటి లవ్ జిహాద్కి ఫండింగ్ ఎక్కడి నుంచి వెళ్ళట్లేదండి. మనం గుళ్ళో వేసిన హుండీలో వేసిన డబ్బులే మళ్ళీ మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల, మన మహాలక్ష్మి, మన ఇంటి అమ్మాయిని ఫాతిమాగా మార్చి బొట్టు పెట్టుకున్న ఆడపిల్లని బుర్కా వేయించే స్టేజ్కి తీసుకెళ్ళింది మన హుండీయే. మనం హుండీ డబ్బుల్ని మనము కరెక్ట్గా వినియోగించుకోలేకపోవడం, గవర్నమెంట్ కంట్రోల్లోనూ మనం మాట్లాడలేకపోవడం వల్ల ఈరోజు మన ధర్మం బికారిగా మారిపోతుంది. అయితే కళ్యాణి గారు అంటే ఇప్పుడు వీటి గురించి మీరు అవగాహన సదస్సులు ఇంకా కల్పించాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, హిందూస్, ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు, గడుపుతున్నారు. నేను అడిగిన ఒకసారి, నువ్వు ముస్లిం అంటే ఇప్పుడు మొత్తం నువ్వు కంప్లీట్గా కన్వర్ట్ అయినావు కదా, ఓకే నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. కానీ ఒకటి అడిగిన, మనకి నెలకు ఒక పండుగ ఉంటుంది, హ్యాపీగా కుటుంబం అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము, మరి నీకు అక్కడ ఒకటే ఉంటుంది, ఎన్నో కట్టుబాట్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా, నీకు బాధ అనిపించలే? ఎప్పుడు ఒక్కసారన్నా నీకు బాధ అనిపించలేదా అని నేను అడిగిన. బాధ ఎందుకు, ఏం కాదు అంటే ఎంత కంప్లీట్గా మారిపోయింది అంటే అసలు నేను షాక్. అసలు అంటే ఒక ముస్లిం మహిళ ఏ విధంగా అయితే మాట్లాడుతుందో ఆ విధంగా మాట్లాడుతుంది. చేస్తారండి అట్లా. మన వాళ్ళని మనం ట్రైన్ ఎక్కడ చేస్తున్నాం? ఇప్పుడు మన ఇంట్లో అదే చెయ్యాలి. అబ్బాయి ఉన్నారనుకోండి, నువ్వు ధర్మం ఎప్పుడైనా బోధించావా? పుస్తకాలు తీసి చదువురా, నీకు 10/10 రావాలి, లేకపోతే ర్యాంక్ రావాలని మాట్లాడతాం. కానీ ఎప్పుడైనా భగవద్గీత తీసి ఒక్క శ్లోకం నేర్చుకున్నా, అసలు కృష్ణుడు ఏం చెప్పాడో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యాలు, ఆయన నోటి నుండి వచ్చిన అంత అమృత తుల్యాల్ని ఎన్ని నేర్చుకున్నావు? కూర్చో, ఒక 10 నిమిషాలు కూర్చో, గుళ్ళో కూర్చో, ఒక పువ్వు పెట్టడం నేర్పారండి మన వాళ్ళు.